ఐఏఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్‌లో మనకి 14వ ఫైనాన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది. అంటే మనకి 16వ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించిన సమాచారం అనేది రావడం జరిగింది. ఏంటి సార్ 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఇంపార్టెంట్ అంటే మనకి ఏమని ప్రకటించిందంటే, ఈ యొక్క భారతదేశంలో ఉండే ప్రజలు మరియు సంస్థల నుంచి ఏవైనా సంబంధిత సమస్యలుంటే దాని యొక్క సంబంధించిన సూచనలు, సలహాలు అండ్ ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. అంటే 16వ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి 2026వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం నుంచి 2031 వరకు పనిచేయనుంది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి 2024లో ఫైనాన్స్ కమిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగినది. దీనిలో భాగంగా ఈ యొక్క ప్రజలకు సంబంధించిన ఏవైనా సమాచారం అంటే ఏవైనా సమస్యలు గాని, ఏవైనా సలహాలు గాని, సూచనలు గాని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క సంబంధించిన డేటా విషయానికొస్తే మనము 16వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన డేటా విషయానికొస్తే మనకి ఏంటి సార్ అంటే దీని యొక్క ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఎవరిని నియమించడం జరిగినది? అరవింద్. ఎవరు సార్ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటే అరవింద్ పనగరియా. అరవింద్ పనగరియా అనే వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించడం జరిగింది. గతంలో ఇతను నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఈ నీతి ఆయోగ్ యొక్క ఉప చైర్మన్‌గా పనిచేయడం జరిగినది ఎవరు సార్ అంటే ఈ యొక్క అరవింద్ పనగరియా. ఓకే. ఈ యొక్క 16వ ఫైనాన్స్ కమిషన్ అనేది 2026 నుంచి 31 వరకు పనిచేస్తుంది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అయితే ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన చరిత్ర చూద్దాం. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది చూసుకుంటే మనకి 1951లో భారత పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఆర్థిక సంఘం, ఈ ఫైనాన్స్ కమిషన్ లేదా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది మొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది ఓకేనా, మొదటి ఫైనాన్స్ కమిషన్ మొదటి ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం అనేది 1951లో పనిచేయడం జరిగింది. ఈ మొదటి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ గా ఎవరు పనిచేశారు? చైర్మన్ గా ఎవరు పనిచేశారు సార్ అంటే కేసి నియోగి గారు పని చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత 14వ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే 2013లో ఈ 14వ ఫైనాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఈ 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఎంత సార్ అంటే 2015 నుంచి 2020 మధ్య పనిచేయడం జరిగినది. 2020 మధ్య పనిచేయడం జరిగినది. అయితే ఈ 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని చూసుకుంటే మనకి ఎవరు ఉన్నారు సార్ అంటే వైవి రెడ్డి గారు. వైవి రెడ్డి ఉండడం జరుగుతుంది మనకి. అయితే 15వ ఫైనాన్స్ కమిషన్ ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగినది అని చూసుకుంటే మనకి ఓకేనన్న 2017లో ఈ యొక్క 15వ ఫైనాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. దీని యొక్క కాలం 2020 నుంచి ఓకే 2025 వరకు ఉంటుంది. దీని యొక్క 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు పనిచేయడం జరుగుతుంది మనకి పనిచేస్తారు సార్ అంటే ఎన్కే సింగ్ గారు. ఎన్కే సింగ్ గారు పనిచేయడం జరిగింది. ప్రజెంట్ 16వ ఫైనాన్స్ కమిషన్ 2024లో ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే. దీని యొక్క నివేదిక ఆధారంగానే 2026 నుంచి 2031 వరకు ఈ యొక్క 15వ ఫైనాన్స్ కమిషన్ పనిచేయనుంది. ఎవరు ఉన్న దీని యొక్క చైర్మన్ సార్ అంటే అరవింద్
పనగరియా గారు ఉండబోతున్నారుగా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 280 ఆర్టికల్ ప్రకారం ఇది ఏర్పాటు చేయనుంది. మనకి 280 ఆర్టికల్ ప్రకారం మనకి ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి ఒకరు చైర్మన్ నలుగురు, ఒకరు చైర్మన్ నలుగురు ఇతర సభ్యులు కూడా, అదర్ మెంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇతరులు సభ్యులు ఉంటారు. వీళ్ళను రాష్ట్రపతి నియమించడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనము నీటిగా చూడడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే, ఎవరు నియమిస్తారు సార్ వీళ్ళను అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ యొక్క ఉత్తర్వులు మొత్తం కూడా 281 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క చర్యలకు సంబంధించి రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్ లో కూడా ప్రవేశపెడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన కరెంట్ అఫైర్ నన్ను. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇది మే 7వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. అందుకే మే 7వ తారీఖుని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ని 1960లో మే 7వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అయితే 2024లో 8వ వ్యవస్థాపక దినోత్సవం జరపడం జరుగుతుంది. అంటే 66వ వ్యవస్థాపక ఫౌండింగ్ డేగా వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే సడక్ భవన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు సార్ అంటే సడక్ భవన్ అనే పేరుతో పిలుస్తారు. దీని యొక్క ప్రెసెంట్ దీని అత్యున్నత అధికారిని డైరెక్టర్ జనరల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క అత్యున్నతమైన అధికారి ఎవరు అనే విషయానికి వస్తే మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క అత్యున్నత అధికారి ఎవరంటే రఘు శ్రీనివాసన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అయితే ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన విధులు ఏమిటి సార్ అంటే భారతదేశంలో ఎక్కడైతే ఎత్తైన ప్రాంతాలు ఉంటాయో, ఎత్తైన భూభాగాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రవేశించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందో అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టడం, విదేశాలకి దేశాలకు మధ్య రోడ్డు కనెక్టివిటీ చేయడం, అలాంటి కార్యక్రమాలను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్వేని 19,300 అడుగుల ఎత్తులో తూర్పు లడాక్ లోని ఉమింగ్లా పాస్ వద్ద ఎత్తైన రోడ్డు నిర్మాణాన్ని కూడా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టడం జరుగుతుంది. 1960లో ఆపరేషన్ టస్కర్ లేదా వర్తక్ అని, ఆపరేషన్ ప్రాజెక్ట్ బెకన్ అనే విధంగా కొన్ని రోడ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది మనకి. అదే 2023లో ఏకంగా 2023-24లో ఏకంగా ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది 125 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచంలో అత్యధికంగా బాక్సైట్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు అనేది మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది నాన్న. ప్రపంచంలో ఎక్కువగా టాప్ 10లో 1100 మిలియన్ టన్నుల బాక్సైట్లతో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా అనే దేశం మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, రెండో స్థానం గినియా, మూడో స్థానం చైనా, నాలుగవ స్థానం బ్రెజిల్, ఐదవ స్థానం ఇండోనేషియా, ఆరో స్థానం భారత్ దేశం అండ్ ఏడవ స్థానం జమైకా, ఎనిమిదవ స్థానం రష్యా, తొమ్మిదవ స్థానం కజకిస్తాన్, 10వ స్థానం వియత్నాం ఉండడం జరుగుతుంది. మొదటి 3 స్థానాలు గుర్తుపెట్టుకోండి. భారతదేశం బాక్సైట్ ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోండి చాలు.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక అడవిలో మంటలను అదుపు చేసేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అగ్గి ఓకే మంటలను కార్చిచ్చును అదుపు చేయడం కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి సార్ అంటే పిరోల్ పిరోల్ లావో పిరుల్ లావో పిరుల్ లావో పైసెస్ పావో పైసెస్ పావో అనే స్కీమ్ ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, దీనిని మే 8వ తారీఖున ఉత్తరాఖండ్ సీఎం అయిన పుష్కర్ సింగ్ ధామీ గారు ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఇది నన్న అంటే ఏమిటి సార్ అంటే మనకి ఈ యొక్క పిరుల్ అంటే ఏమిటి సార్ అంటే మనకి ఈ ఒక పైన్ చెట్టు, ఈ పైన్ చెట్టు నుంచి సేకరించిన చెత్తను దగ్గట్లో ఉన్న కేంద్రానికి ఆ యొక్క గ్రామస్తులు తీసుకెళ్లి అమ్మితే ఒక్కొక్కరికి 50 రూపాయలు కేజీ చొప్పున అందించడం జరుగుతుంది. ఓకే, ఉత్తరాఖండ్ లో కార్చిచ్చులకు సంబంధించి ఒక డేటా రావడం జరిగినది. అక్కడ పిరుల్ లావో పైసే పావో అనే ఒక స్కీమ్ ని ప్రారంభించింది. దాంట్లో భాగంగా ఏదైతే పిరుల్ లేదా పైన్ చెట్లు ఉంటాయో దాని నుంచి సేకరించిన చెత్తను ఆ సంబంధిత ప్రాంతంలో అమ్మితే కేజీకి చొప్పున 50 రూపాయలు చెల్లించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఆ 50 రూపాయలను నేరుగా వాళ్ళ ఖాతాలో బ్యాంక్ అకౌంట్ లో చేర్చే విధంగా దీన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి తరచుగా ఉత్తరాఖండ్ కరెంట్ అఫైర్ల నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఉత్తరాఖండ్ అనేది 2000 సంవత్సరం ఓకే నవంబర్ 9వ తారీఖున 27వ రాష్ట్రంగా ఈ ఉత్తరాఖండ్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ ఉత్తరాఖండ్ అనేది చూసుకుంటే మనకి దీని యొక్క రాజధాని ఏది సార్ అంటే డెహ్రాడూన్ ఓకే డెహ్రాడూన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ మైకోబాక్టీరియానికి సంబంధించి టీబీకి సంబంధించిన ఒక వ్యాక్సిన్ 2వ ట్రయల్ ని ఇచ్చేయడం జరిగింది. ఏది సార్ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఎంటీబీ వ్యాక్ అనే ఒక టీబీ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్ రెండవ ట్రయల్ ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అంటే ఈ టీబీకి సంబంధించిన ఎంటీబీ వ్యాక్ అనే వ్యాక్సిన్ ని రూపొందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది నన్న. ఈ టీబీ అనేది విషయానికి వస్తే ట్యూబెరోకులోసిస్ మైకోబాక్టీరియం అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. అయితే బ్యాక్టీరియా వ్యాధి దీనిని టీబీ డేగా ప్రతి సంవత్సరం మార్చి 24ని మనం నిర్వహించడం జరుగుతుంది. మార్చి 24ని టీబీ డేగా నిర్వహించడం జరుగుతుంది. అయితే నేషనల్ టీబీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకి చెన్నై సిటీలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే చెన్నై సిటీలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ టీబీ పిల్లలకు రాకుండా ఒక వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బీసీజీ వ్యాక్సిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. బీసీజీ వ్యాక్సిన్ అనగా బ్రోమైన్ క్రోనైన్ గ్వనైన్ అనే వ్యాక్సిన్. అయితే టీబీ రాకుండా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్ బీసీజీ. దీన్నే ఏమంటాం సార్ అంటే ట్రిపుల్ యాంటీజన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ట్రిపుల్ యాంటీజన్ అనే పేరుతో ఏదాన్ని సార్ అంటే ఈ యొక్క బీసీజీ వ్యాక్సిన్ ని పిలవడం జరుగుతుంది. ఈ టీబీ వ్యాధిని ఏమని పిలుస్తాం సార్ అంటే సైలెంట్ కిల్లర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏదాన్ని సార్ అంటే టీబీని. అయితే టీబీ నిర్ధారణకు చేసే టెస్ట్ లేదా పరీక్షను ఏమంటాం సార్ అంటే మాంటెక్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే మాంటెక్స్. ఈ టీబీ రాకుండా ఇచ్చే మెడిసిన్ ని ఏమంటాం సార్ అని చూసుకుంటే మనకి డాట్స్ అంటే టీబీ నిర్ధారణకు చేసే పరీక్ష డాట్స్ ఆర్ అండ్
ఆర్ఎన్టీసీపీ అనే పరీక్షలు నిర్వహించడం వలన ఏం చేస్తారు సార్ అంటే ఈ టీబీ రాకుండా ఎలాంటి టీబీ వచ్చిందా లేదా అనే పరీక్ష చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ టీబీని 1932లో రాబర్ట్ కోచ్ రాబర్ట్ కోచ్ అనే ఒక సైంటిస్ట్ కనుగొనడం జరిగినది. అయితే టీబీకి సంబంధించిన విషయం చూసుకుంటే భారతదేశం టీబీ నియంత్రణ కోసం 2025 నాటికి టీబీ రహిత భారత్గా ప్రకటించాలని లక్ష్యంగా కూడా పెట్టుకోవడం జరిగినది మనకి. అయితే ప్రపంచ టీబీలో భారత స్థానం ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ టీబీకి సంబంధించిన వ్యాక్సిన్ ఎంటీబీ వ్యాక్ అనే వ్యాక్సిన్ ని రూపొందించడం జరుగుతుంది మనకి. ఏదేనన్నా కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇది ఒక అంటు వ్యాధిగా చెప్పడం జరుగుతుంది. మనము ఈ టీబీని మనం తెలుగులో ఏమంటాం సార్ అంటే క్షయ వ్యాధి అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో టాప్ 10లో ఉన్న దేశాలు. అయితే భారతదేశంలో అత్యధికంగా ఈ చెరుకును ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ గుజరాత్ అనేవి వరుసగా ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది 9వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న చెరుకు. ఓకేనన్న, బరువును కోల్పోయే పంట అని కూడా అడగవచ్చు. బరువును కోల్పోయే పంట ఏది సార్ అంటే చెరుకు. ఈ చెరుకుకు వచ్చే వ్యాధినే ఏమంటాం సార్ అంటే ఎర్ర కుళ్ళు తెగులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనన్న, చెరుకులో ఉండే చక్కెరను మనం ఏమని పిలుస్తాం సార్ అంటే సుక్రోజ్ అనే పేరుతో పిలుస్తాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చెరుకు పరిశ్రమ బీహార్లో మొదటిసారిగా చెరుకు మిల్లును కూడా ప్రారంభించడం జరిగింది. షుగర్ బోల్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ ని పిలవడం జరుగుతుంది. షుగర్ బోల్ ఆఫ్ వరల్డ్ అని ఏదాన్ని సార్ అంటే క్యూబాను పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ మొదటి స్థానంలో కలదుగా చెప్పవచ్చు మనకి. ఇవన్నీ కూడా కరెంట్ డేటా అన్న రీసెంట్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా పడ్డాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, ప్రతి సంవత్సరం మే 10వ తారీఖున ప్రపంచ అంతర్జాతీయ ఆర్గానియా దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం మే 10వ తారీఖుని ఆర్గానియా అంతర్జాతీయ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది మనకి. దీన్ని పర్యావరణంలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఇలాంటి గింజలను ఆర్గానియా గింజలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, గుర్తుపెట్టుకున్నా, ప్రపంచ ఆర్గానియా లేదా అంతర్జాతీయ ఆర్గానియా దినోత్సవంగా ఎప్పుడు నిర్వహిస్తామంటే మే 10వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన చెట్టులో ఇదొకటి. ఎక్కువగా ఇది మనకి మొరాకో దేశంలో ఎక్కువగా ఇవి ఉంటాయి నాన్న. ఎక్కడ సార్ అంటే మొరాకో దేశంలో ఎక్కువగా ఈ చెట్లు అనేవి కనబడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనన్న, L&T లారెన్స్ అండ్ ట్రూడో కంపెనీ ఈ యొక్క అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు సార్ అంటే ఆర్ శంకర రామన్ అనే వ్యక్తి ఎన్నికయ్యాడు. వ్యక్తుల విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఏది సార్ అంటే L&T యొక్క డైరెక్టర్ లేదా అధ్యక్షుడు అండ్ సిఇఓగా ఎవరు సార్ అంటే మనకు ఆర్ శంకర రామన్ అనే వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఇది నన్ను నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకేనన్న 2024 సంబంధించి గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డ్ 2024 ను ఎవరికి అందుకున్నారు సార్ అంటే పవన్ సింధీ గెలుచుకోవడం జరిగింది. 2024 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డ్ ను ఎవరు గెలుచుకున్నారు సార్ అంటే పవన్ సింధీ అనే వ్యక్తి గెలుచుకోవడం జరుగుతుంది మనకి. ఇది నాన్న మానత్వం శాంతి కోసం కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డ్ ని అందించేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విషయానికి వెళ్తే మనకి భారత్ చెస్ ప్రాడి వైశాలి రమేష్ బాబుకు అంతర్జాతీయ చెస్ సమైక్య
గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఎన్ని విన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ దీన్ని చూసానన్న మనం కొద్దిగా జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే, ఈ యొక్క ఓకేనా భారత గ్రాండ్ మాస్టర్ సంబంధించి మనకు చూసుకుంటే ఈమె మూడవ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ అంటే ఈమె కంటే ఇద్దరు మహిళలు గ్రాండ్ మాస్టర్ ఉన్నారు. ఎవరు సార్ అంటే ఒకరు కోనేరు హంపి, ఓకే, కోనేరు హంపి ఆంధ్రప్రదేశ్ హంపి. రెండవది ఎవరు సార్ అంటే హారిక హారిక ద్రోణ ద్రోణవల్లి ద్రోణవల్లి. మూడవ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గ్రాండ్ మాస్టర్ అయిన మహిళ ఎవరు సార్ అంటే ప్రాడి వైశాలి రమేష్ అనే ఆమె మూడవ గ్రాండ్ మాస్టర్ గా చెప్పడం జరుగుతుంది. అదే భారతదేశంలో ఈమె 84వ గ్రాండ్ మాస్టర్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, త్రిపురలో మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 2025 ఫిబ్రవరి నాటికి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలలోనే తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాదాపుగా 200 కోట్ల రూపాయలతో 2017లో దీని నిర్మాణ పనులు చేపట్టారు. ఇది 2025 నాటికి మనకు ప్రారంభం అవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాదాపుగా 2500 కంటే ఎక్కువ సామర్థ్యం ఈ స్టేడియం కలిగి ఉండడం జరుగుతుంది మనకి. వచ్చే ఏడాది 2025లో T20 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేలాగా దీన్ని రూపొందించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది సార్ అంటే త్రిపుర రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో క్రికెట్ ఓకేనా క్రికెట్ స్టేడియం ఎక్కడుంది సార్ అంటే ధర్మశాలలో ఉంది, హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో సిట్టింగ్ పరంగా అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది సార్ అంటే మొతేరా క్రికెట్ స్టేడియం నన్ను. ఓకే, ఈ మొతేరా క్రికెట్ స్టేడియాన్ని ఇటీవల నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా కూడా పేరు పెట్టడం జరిగినది. గుజరాత్ లో ఉంటుంది. కాబట్టి కొన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పంజాబ్ లో జాయింట్ ఎక్సర్సైజ్ అయిన గగన్ స్ట్రైక్ 2 అనేది ఓకే ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్త. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగినది ఏది సార్ అంటే గగన్ స్ట్రైక్ 2 అనేది జరిగింది. ఇది 3 రోజుల పాటు జరిగిన ఇది నన్ను. అయితే మనకు దీనికి సంబంధించి సిడిఎస్ ఆఫీసర్ ఎవరు సార్? సిడిఎస్ ఆఫీసర్ మనకి ఓకేనా సిడిఎస్ ఆఫీసర్ అయిన మనకి అనిల్ చౌహాన్ గారు హాజరవ్వడం జరిగింది. దానితో పాటు ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ జనరల్ అయిన మనోజ్ పాండే గారు కూడా ఉండడం జరుగుతుంది. ఇవి రెండు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్ల వ్యక్తుల విభాగాల్లో క్వశ్చన్ పడవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన వీసాకి సంబంధించి భారతదేశానికి కొంత కంట్రీ మేనేజర్ గా ఎవరు సార్ అంటే సంజయ్ రైనా అనే వ్యక్తి నియమితులు అవ్వడం జరిగింది. ఏదైతే వీసా ఉంటుందో ఆ వీసాకు సంబంధించి భారత కంట్రీ మేనేజర్ గా ఎవరు నియమితులు అయ్యారు సార్ అంటే సంజయ్ రైనా గారు నియమితులు అవ్వడం జరిగింది. అయితే వీసా అనేది ఎప్పుడు స్థాపించబడినది? 1958 సెప్టెంబర్ 18న ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎక్కడుంది సార్ అంటే యునెస్కోలోని శాన్ ఫ్రాన్సిస్కోలో దీని ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే భారతదేశం అండ్ తైవాన్ దేశాలకు థాయిలాండ్ ఒక కొత్త ఆఫర్ ప్రకటించడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి ఈ భారతదేశం నుంచి తైవాన్ నుంచి ఎవరైతే థాయిలాండ్ కి వెళ్ళే పర్యాటకులు ఉంటారో వాళ్ళకు మరో 6 నెలలు వీసా మినహాయింపు పొడిగించడం జరిగింది. ఫ్రీ వీసా కంట్రీ అంటే వీసా లేకుండా డైరెక్ట్ గా ఈ యొక్క థాయిలాండ్ దేశానికి భారతదేశం మరియు
తైవాన్ దేశ పర్యాటకులు వెళ్ళవచ్చు అని ప్రకటించారు. అంటే దాదాపుగా 2024 నవంబర్ 11 వరకు ఈ ఫ్రీ వీసా ప్రోగ్రామ్ అనేది అమలులో ఉంటుంది. గతంలో ప్రకటించింది ఫ్రీ వీసాను, మళ్ళీ మరో 6 నెలలు పొడిగించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇది ఆల్రెడీ నిన్న చూసాను. ఓకే, అరేబియా ట్రావెల్ మార్ట్ 2024 సమ్ అనేది ఇది సార్ అంటే అరేబియా ట్రావెల్ మార్క్ 2024 అనేది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఓకే యుఏఈలోని దుబాయ్లో జరుగుతుందన్న. ఎక్కడ జరుగుతుంది అంటే యుఎన్ఓలోని దుబాయ్లో జరగబోతుంది. దీనికి సంబంధించి భారతదేశానికి ఇండియన్ టూరిజం మినిస్ట్రీ ఓకే ఇండియన్ టూరిజం మినిస్ట్రీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కూల్ సమ్మర్ ఆఫ్ ఇండియా అనే ప్రచారాన్ని కూల్ సమ్మర్ ఆఫ్ ఇండియా అనే ప్రచారాన్ని ఎక్కడ ఈ యొక్క అరేబియన్ ట్రావెల్ మార్ట్ 2024 జరుగుతున్న దుబాయ్లో జరుగుతున్న ఈ సమావేశంలో ఇండియన్ టూరిజం మినిస్టర్ భారత పర్యాటక మంత్రిత్వ శాఖ కూల్ సమ్మర్ ఆఫ్ ఇండియా అనే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దుబాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. 2023లో ఇక్కడ దుబాయ్లో 2023 దుబాయ్లో ఇక్కడ మనకి ఒక సమావేశం COP28 సమావేశం కూడా జరిగింది. COP28 సమావేశం కూడా జరిగింది. అదే 2024లో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని కూడా ఈ యొక్క దుబాయ్లో ఈ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగినది. ఇవి రెండు కూడా యాడ్ చేసుకోండి. ఓకే ఓకేనా, మనకు అవసరం లేదు ఇది నాన్న. ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్, జై హింద్.